హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు తొలి బీసీ కమిషనర్ బిఎస్ రాములు గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సో సార్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. సో ఇప్పుడు మీరు పార్టీలో లేరు అంటే అయిపోయింది మనకి. ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ లేదు అంటే కేసీఆర్ గారు మనతో పాటు లేరు కదా. ఇప్పుడు మన కాంగ్రెస్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు అక్కడ లేరు కాబట్టి కాంగ్రెస్ అనేది రావడం జరిగింది కాబట్టి సో మీరు ఫస్ట్ ఎలా ఫీల్ అవుతున్నారు? నేను బీఆర్ఎస్ పార్టీలో సభ్యుని కాదు. మేము 1996 నుంచి తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినాము. రచయితలము, కళాకారులము, విద్యావంతులము. 2001లో అంటే మేము పనిచేసుడు ప్రారంభించిన తర్వాత 5 ఏళ్లకి టీఆర్ఎస్ పుట్టింది. మేము ఉద్యమంలో బాగా కలిసి పనిచేసినాము, పార్టీ సభ్యులం కాదు. ఆచార్య జయశంకర్ గారు కూడా అలాగే. మేము ఉద్యమంలో భాగంగా అనేక భావాలు గల వాళ్ళు, సంస్థల వాళ్ళు, పార్టీల వాళ్ళు కూడా కలిసి పనిచేసినారు. అట్లా మాకు 2005 నుంచి కేసీఆర్ తోటి పరిచయం, స్నేహము. సో కేసీఆర్ గారితో మీ పరిచయం అనేది ఎలా ఉండింది? కేసీఆర్ మేము మాట్లాడుకున్నప్పుడు మాకు అనేక విషయాలు ఇద్దరమే, ఇట్లా మనం ఇద్దరం మాట్లాడుకున్నట్టుగానే అప్పుడు మూడో వ్యక్తి లేకుండా కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని వందల వేల గంటల పాటు మాట్లాడుకునే వాళ్ళం. మనకి జ్ఞానము నీరు వంటిది. నీరు పల్లాన్ని ప్రవహిస్తుంది. వారి దగ్గర నుండి నాకు వస్తుంది, నా దగ్గర నుండి వారికి వస్తుంది. ఇంకొక సామెత ఉంది, 6 నెలలు కలిసి నడిస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అని. కనుక నా భావాలు ఆయన ఎన్ని తీసుకున్నారు, ఆయన భావాలు నేను ఎన్ని తీసుకున్నాను, వాటి విడదీయడం సాధ్యం కాదు. అంతగా కలిసి అనేక విషయాలు, తెలంగాణ యొక్క సుందర స్వప్నాన్ని, దాన్ని బంగారు తెలంగాణ అని తర్వాత అంటున్నారు, రాబోయే రాష్ట్రాన్ని ఎలా పునర్మించాలనే దాని మీద గొప్ప గొప్ప ఆశలతోటి మేము చర్చలు చేసుకోవడం జరిగింది. సో మిమ్మల్ని తొలి బీసీ కమిషనర్ గా ఎన్నుకోవడం జరిగింది కదా. సో దాన్ని ఎవరు డిసైడ్ చేశారు? మేము బీసీ కమిషన్ ఇచ్చేటప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పినారు, అన్న 2,20,00,000 మంది బీసీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, 3,70,00,000 జనాభాలో. నువ్వు ఒక స్థాయిలో సగం ముఖ్యమంత్రివే నువ్వు. అట్లా నిన్ను చూడాలనుకుంటున్నాను, మీరు బీసీలకు మేలు చేయాలని చెప్పి సంతోషంగా, బాగా ఆత్మీయంగా చెప్పడం జరిగింది. సో మీరు అప్పుడు ఉన్నప్పుడు గత ప్రభుత్వంతో కలిసి పనిచేసినప్పుడు మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు సహాయం చేశారు? మాకు బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధమైనది. దీనికి ప్రోటోకాల్స్ ఉన్నాయి. మా ఎవరి నుంచి అయినా సరే మేము విషయాన్ని సేకరించే అధికారం, అవకాశం మాకు ఉంది. అందువల్ల మాకు క్షేత్ర ప్రకటన చేసి అలాగే అందరిని పిలిపించి మాట్లాడమన్నారు. మొట్టమొదట మాకు బీసీ ఈ గ్రూప్ యొక్క అంటే హిందువుల నుంచి మతం మార్చుకున్నటువంటి వారి యొక్క పేదరికం గురించి అధ్యయనం చేసి వారికి రిజర్వేషన్స్ ఏమైనా పెంచాలా, జీవిత ప్రమాణాలలో ఇంకేమైనా సహాయం చేస్తే బాగుంటుందా, వాళ్ళు అభివృద్ధి చెందడానికి మీరు సూచనలు చేయండి అని గవర్నమెంట్ జీవో ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా మేము రాష్ట్రం అంతటా పర్యటన చేసి, క్షేత్ర పర్యటన చేసి, ఈ బీసీ ఈ గ్రూప్ అనే దాంట్లో ఒక 14 ముస్లిం కులాలు ఉన్నాయి. అవన్నీ హిందువులు ముస్లింలుగా మారినప్పుడు వాళ్ళ వృత్తులు ఏవైతే ఉన్నాయో, బండలు కొట్టడం, వడ్డెర, పొత్తరుతోడు, అట్లా 14 కులాలు, కటిక వాళ్ళు, ఈ వాళ్ళ వృత్తులు మారలేదు. విశ్వాసాలు మారినంత మాత్రం వాళ్ళ వృత్తులు మారలేదు, జీవన ప్రమాణం మారలేదు, వాళ్ళ యొక్క సామాజిక గౌరవం కూడా ఏం పెరగలేదు. అది చూసిన తర్వాత మాకు చాలా బాధేసింది. అసలు దూరం చూస్తే అది ఒకటే ఇల్లులా కనపడుతుంది, దగ్గరికి పోయి చూసేసరికి ఒక 10 ఫీట్ ఒకటి మధ్యలో తడక ఉంటుంది. అదొక కుటుంబం, ఇదొక కుటుంబం, ఇదొక కుటుంబం. ఇంత పేదరికం అంటే చాలా చాలా బాధ అనిపించింది. అదంతా చూసి, అదంతా విని, అలాగే అందరినీ ఒక పత్రిక ప్రకటన ఇచ్చి అందరినీ పిలిపించడం జరిగింది. బీసీ కమిషన్ కార్యాలయానికి పిలిపించి వాళ్ళందరి నుంచి అఫిడవిట్లు తీసుకొని వాళ్ళకి రిజర్వేషన్స్ పెంచాల్సిన అవసరం ఉందని గమనించి మేము వాళ్ళకి రిజర్వేషన్స్ పెంచి నివేదికను అందించడం జరిగింది. వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడం కోసం మేము ప్రశ్నావళి ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రధానంగా వాళ్ళ వృత్తికి కొంత లోన్ ఇవ్వడం అడిగారు. ఆ తర్వాత ఒక ఇల్లు కావాలని అడిగారు. ఆ తర్వాత మా ప్రాంతాలలో ఒక 2,000, 3,000 మంది ఉపాధి కల్పించే కార్మికులుగా పనిచేసేటువంటి ఒక పెద్ద పరిశ్రమలు పెడితే బాగుంటుంది అని అన్నారు.
అలాగే అంత సాఫ్ట్వేర్ రంగం అంతా హైదరాబాద్లోనే ఉండాలా. ఉమ్, మేము ముస్లిం పిల్లలము, ఆడపిల్లలము హైదరాబాద్కి వచ్చి ఎక్కడ ఉండి ఎట్లా ఉద్యోగం చేస్తాం, పెళ్లి కాని పిల్లలము, తల్లిదండ్రులు చదివించడమే కష్టం. అందువల్ల మాకు చిన్న చిన్న తాలూకాలలో లేదా జిల్లా హెడ్ క్వార్టర్లలో ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టించండి, మీరు దాన్ని సిఫారసు చేయండి. హైదరాబాద్లో 50,000కి చేసే ఉద్యోగం మేము 30,000కే చేస్తాం కదా అని చెప్పి అడగడం జరిగింది. అలాగే ఆ తర్వాత గురుకుల పాఠశాలలు చేర్పించడం కోసం, ఆడపిల్లలు చేర్పించడం కోసం, ఈ ఉన్నత విద్య గురించి ఇలా అనేక విషయాల మీద వాళ్ళ కోరికలు చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా చాలామంది పేదలు అసంఘటిత రంగంలో ఉన్నారు. అనార్గనైజ్ సెక్టర్, వాళ్ళకి జీవితానికి రక్షణ లేదు. సైకిల్లో రిపేరింగ్, సైకిల్ మోటార్ రిపేరింగ్, కరెంట్ రిపేరింగ్, అరటి పండ్లు అమ్మడం, పచ్చి కూరగాయలు అమ్మడం, మటన్ అమ్మడం, చిన్న చాయ్ హోటల్ నడపడం అట్లా చేసుకుంటూ వచ్చినారు. అవన్నీ కలిపి మేము రాసి ఇచ్చేసి వీళ్ళ సామాజిక సాంస్కృతిక స్థాయి బాగా తక్కువగా ఉంది, వీళ్ళకి జీవన ప్రమాణం పెంచడానికి ఇవి చేయాలని చెప్పి కొన్ని. నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు కదా, సో వాళ్ళకి ఏ విధంగా మీరు ఉపాధి కల్పించారు గత ప్రభుత్వంలో అండ్ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో? రెండింటికి డిఫరెన్సెస్ ఏం కనిపించాయి మీకు? అప్పుడు నా స్టూడెంట్ గంటా చక్రపాణి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయ్యాడు. ఆయన చాలా చక్కగా దాన్ని 5 సంవత్సరాల పాటు నిర్వహించినాడు. అయితే అప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వడము, నోటిఫికేషన్స్ మీద కోర్టుకు పోవడం, వాటి వల్ల మొత్తంగా ఆ 10 ఏళ్లలో 1,35,000 ఉద్యోగాలు నియామకం చేయడం జరిగింది. దీనికి అదనంగా అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా ఉన్నారు, 1,50,000 మంది. ఆ తర్వాత ఒక 30,000-35,000 మంది పోలీసులను తీసుకోవడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా మేము 1996 నుంచి వేస్తున్న లెక్క ప్రకారంగా 3 లక్షల ఉద్యోగాలు రావాలి, తెలంగాణ నింపవచ్చు. మనకి ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో సుమారుగా 16 లక్షల ఉద్యోగాలు ఉండేవి. తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత రెండింటికి కలిపి 9.5 లక్షల ఉద్యోగాలు అయిపోయినాయి. అంటే 1994 నుంచి ఎవరైతే రిటైర్ అవుతున్నారో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆ రిటైర్ అవుతున్న చోట్లలో నింపలేదు, ఉద్యోగాలు నింపలేదు, వాటిని ఉద్యోగాలు తీసిపడేసినారు. ఆ తర్వాత వాటికి అవుట్ సోర్సింగ్ తీసుకోవడం జరిగింది. దానివల్ల ఉద్యోగాలు తగ్గుతూ రావడం జరిగింది. అవన్నీ మనం నింపితే బాగుంటుంది తెలంగాణ వచ్చిన తర్వాత అని మేము అనుకోవడం జరిగింది. అట్లాగే అనుకున్నాం. కానీ వచ్చిన తర్వాత అవినీతి రహితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇస్తే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒక ప్రాసెస్ ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో కోర్టుకు పోవడము, రావడము, లేట్ కావడం వల్ల చాలా కష్టాలైనాయి. అసలు ఒరిజినల్గా మనకు ఉద్యోగాలు వెంటనే నింపాలనుకున్నప్పుడు ఇంకొక పద్ధతి ఉంది, డిఎస్సి అంటారు, అంటే జిల్లా సెలక్షన్ కమిటీ. అక్కడి నుంచే ఉపాధ్యాయులను, ఎల్డీసీలను, అటెండర్లని అందరినీ మనం తీసుకోవచ్చు, ఆ పద్ధతిలో తీసుకోవచ్చు. వాళ్ళు ఆ తర్వాత మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫు నుంచి కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. దానివల్ల 3 నెలలు 4 నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు నింపవచ్చు. అలా కాకుండా దీనికి వెళ్ళేసరికి నింపడం సాధ్యం కాలేదు. దానివల్ల నిరుద్యోగులు ఒక నిరాశ వచ్చింది. తర్వాత విద్యార్థులు, యువకులు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో చాలా ఉత్సాహంగా ఈ 15-20 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేసినారు. వాళ్ళకి ఉద్యోగాలు అందరూ దొరకలేదు. ఒక చోట ఒక ప్రింటింగ్ ప్రెస్ కాడ ఒక విద్యార్థుల బృందం కలిసినారు నాకు ఒకసారి. వాళ్ళు ఏమన్నారంటే, సార్ మేము పిహెచ్డి చేసినాం సార్, మేము 37 మంది మీ పిహెచ్డి చేసిన వాళ్ళము, ఎంఏ పిహెచ్డి చేసిన వాళ్ళము, 37 మంది పోలీసు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకున్నాం సార్, ఉద్యోగాలు లేక. సార్ మీరు కేసీఆర్ బాగా దగ్గర కదా సార్, మీరు చెప్పండి సార్, అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ లెక్చరర్ కానీ ఉద్యోగాలు ఇస్తే మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం కదా సార్, మేము ఉస్మానియా సిటీ క్యాంపస్లో ఉంటాం, ఇంటికి పోయి ఏం చేయాలి సార్, ఇంటికి పోయి అందుకోసం ఉస్మానియా క్యాంపస్లో గెస్ట్ కదా ఇంకోటి అటుంటూ అదో ఉంటున్నాం సార్, మాకు చాలా బాధ్యత సార్, మీరు పెద్దవారు కాబట్టి మీరు ఇట్లా మాట్లాడుతున్న, వేరే వాళ్ళు అయితే వేరే దగ్గర మాట్లాడుతుంటాం సార్ అని చాలా కన్నీరు పెట్టుకున్నారు. నాకు చాలా బాధేసింది. ఆ ప్రకారంగా మనకి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే జూనియర్ కాలేజీలు ఉన్నాయి, హై స్కూల్ ఉన్నాయి, వాటిల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా ఉద్యోగాలుగా తీసుకుంటే ఒక 50,000 మందికి ఉద్యోగాలు తీసుకునే అవకాశం ఉంది. కాంట్రాక్ట్, ఇంకా పూర్తి కూడా కాదు.
అది కాంట్రాక్ట్ తీసుకోవడానికి ఒక చిన్న పరీక్ష పెట్టి తీసుకుంటే అయిపోతుంది. వాళ్ళందరూ సంతృప్తి పడేవాళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ కూడా 36,000, 38,000 ఇస్తారు. ఆ తర్వాత పెళ్ళిళ్ళై జీవితం స్థిరపడ్డ తర్వాత స్కేల్స్ గురించి మళ్ళీ పోటీ పరీక్షలు పాస్ అయ్యి బ్యాంకులకే పోవచ్చు, రైల్వేలకే పోవచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం చేయవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం బడ్జెట్లలో మరి తేడాను, మరి ప్రభుత్వ నిర్ణయాలు ఏముందో అది జరగలేదు. ఇంకొకటి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ఎందుకో ఒక ఆవేశపూరితమో లేదా మన మాట ఇతరుల కన్నా భిన్నంగా కొంత ఉండాలనుకున్నారో మరేమో, కానీ 58 సంవత్సరాల వయసు రిటైర్మెంట్ వయస్సుని 61 సంవత్సరాలు చేసినారు. మరి వీరు కొడుకు పేరు తారక రామారావు పేరు పెట్టుకున్నారు. మరి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు 58 సంవత్సరాల వయసును 55కు తగ్గించినారు. ఎందువల్ల ఆ 3 సంవత్సరాల ముందుగా రిటైర్ అయిపోతే యువతరానికి కొత్త ఉద్యోగాలు వస్తాయి కదా అని. కానీ దానికి భిన్నంగా కేసీఆర్ గారు 3 సంవత్సరాలు పెంచేసరికి చాలా మంది నిరాశకు గురైపోయారు. కారణం ఏంటంటే 3 సంవత్సరాలు వాళ్ళు రిటైర్మెంట్ కారు, పనిచేస్తారు. వాళ్ళకు పని చేస్తే ఓపిక లేదు, కంప్యూటరీకరణ రాదు ఈ పెద్దవాళ్ళకి. వాళ్ళు కూడా బరువు ఫీల్ అయినారు, మమ్మల్ని ఎందుకు పెంచినారని. మరి 3 సంవత్సరాల పాటు వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే అంతర్గతంగా ఆర్థిక వ్యవస్థలో లోటు ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన రావాల్సిన ఫండ్స్ ఒక్కొక్కరికి రిటైర్ అయినప్పుడు 40 లక్షలు 50 లక్షలు ఇవ్వాలి కదా. ఈ వేల కొద్ది రిటైర్ అయిపోతే అవి ఇవ్వడం కష్టం కదా, వాయిదా వేద్దాంలే అని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నారు. ఆ వాయిదా వేయడం వల్ల జరిగింది ఏంటి, 3 సంవత్సరాల పాటు ఒక 6,000 జీతం పెరిగింది ఒక్కొక్కరికి, ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. అయితే అలా కాకుండా నేను దీని మీద చాలా లోతుగా అధ్యయనం చేసి కేసీఆర్ గారికి ఒక రహస్య నివేదిక పంపించినాను. ఈ 3 సంవత్సరాలలో ఒక ఉదాహరణకి ఒక 10,000 మంది రిటైర్ అవుతారనుకుందాం 10 ఏటా. వాళ్ళు రిటైర్ కావడం వల్ల ఒక 40,000 మందికి ప్రమోషన్స్ వస్తాయి. ఉదాహరణకి ఒక డిఆర్ఓ రిటైర్ అవుతే ఒక ఆర్డీఓ డిఆర్ఓ అవుతాడు, ఒక తహసీల్దార్ ఆర్డీఓ అవుతాడు, ఒక యూడీసీ మరి తహసీల్దార్ అవుతాడు, ఒక ఎల్డీసీ యూడీసీ అవుతాడు, అలా ఒక రికార్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ అవుతాడు. ఇట్లా ప్రమోషన్ ఛాన్సెస్ పెరుగుతాయి, వాళ్ళందరూ సంతోషపడతారు. ఇప్పుడు ఆ ప్రమోషన్స్ కూడా ఆగిపోయినాయి. ఆ తర్వాత వీళ్ళు ఈ కంప్యూటరీకరణ స్థాయికి ఆధునిక టెక్నాలజీతో పనిచేయలేకపోతున్నారు పెద్దవాళ్ళు. వాళ్ళను రిటైర్మెంట్ ఇచ్చే 58 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఇచ్చేస్తే ఆ తర్వాత వాళ్ళ పిల్లలకే కాదు ఉద్యోగాలు వచ్చేది, ఈ వాళ్ళ పిల్లలు కూడా. మీకు కేసీఆర్ గారికి ఇంత కమ్యూనికేషన్స్ ఇవన్నీ జరిగాయి కదా, సో ఇప్పటికి కూడా మీకు కేసీఆర్ గారు మీతో కమ్యూనికేట్ అవుతున్నారా? కావట్లేదు. ఎందువల్ల? దానికి రాజకీయ కారణాలు ఉన్నాయి, భావజాల కారణాలు ఉన్నాయి. ఆయన అకస్మాత్తుగా ఈటల రాజేందర్ మీద వేటు వేసినారు. ఓ 4 కలెక్టర్ పంపించి ఏదో హాజీ మస్తాన్ దొరికినట్టుగా ఆయన భూమి అది ఇదని కథ చేసినాడు. అసలు జరిగింది ఏంటిది, ఆయన జమ్మికుంట ప్రాంతంలో తన నియోజకవర్గ ప్రాంతంలో ఈటల రాజేందర్ గారు ఈ జెండాలో, ఈ గులాబీ జెండాలో మన అందరి త్యాగాలు ఉన్నాయి, ఇది అందరి మనకు హక్కున్నది దీని మీద అని వాడు కార్యకర్తలతో మాట్లాడారు. ఎవరైనా మాట్లాడతారు ఈ దేశం మనదని. అది దానికి కేసీఆర్ గారు వేరే తీరు అర్థం తీసుకున్నారు. మాదంటారు అంటే తనది అనుకున్నాడేమో, అది అందరిది కదా. అదొకటే కాకుండా లోకసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఏలే నరేంద్ర ఆయన సీనియర్ మోస్ట్, ఆయన తెలంగాణ సాధన సమితి పార్టీ పెట్టినాడు. ఆ పార్టీని అన్న మనం కలిసి పనిచేద్దాం, టీఆర్ఎస్లో విలీనం చేయంటే ఆయన విలీనం చేసినాడు. విలీనం చేసిన తర్వాత ఎల్లుండి కొడుకు పిల్లుందనంగా ఇవాళ ఈయన విదేశాలకు పాస్పోర్ట్ల మీద మోసపూరితంగా ఇతరులు పంపించినారు అని చెప్పి ఒక కేసు, అది ఆయనది కాదు అసలు, వేసి అది పేపర్లో వేసి దాన్ని ఆయన సస్పెండ్ చేసి మాట్లాడారు. అప్పుడు ఆయన ఒక బీసీ, అప్పుడు ఆ పని చేసినాడు. చాలా బాధపడ్డాం. దానికి కారణాలు ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు, చాలా పెద్ద కథ అది. ఆ తర్వాత ఇతర బీసీ అంటే బీసీ నాయకులు ఎదగడం పట్ల ఆయనకి ఇష్టం లేదు అని అనిపించింది. అది అందువల్ల నేను దాని మీద సరైనది కాదు అన్నప్పుడు డిఫర్ అయిపోయినాను అనమాట. సో ఇప్పుడు మీరు చూసినంత వరకు మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి గత ప్రభుత్వం ప్రభుత్వంలో తీసుకున్న పథకాలు బాగున్నాయా, ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్న పథకాలకి గురించి ఎలా ఉంది? అంటే ఇద్దరు కంపేర్ చేస్తే ఎవరు బాగా పరిపాలించారు ప్రభుత్వాన్ని అంటే మీరేమంటారు? 10 సంవత్సరాల అనుభవాన్ని, 10 సంవత్సరాల పరిపాలనని
ఏడు నెలలు 8 నెలల పరిపాలన పోల్చడం ఎట్లా సాధ్యమవుతుంది? అది సాధ్యం కాదు. మీరు చూసినంత వరకు మీ అయితే అనుభవాన్ని బట్టి. ఒరిజినల్గా ఏంటంటే 416 రకాల స్కీమ్స్ని టిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టారు. రకరకాల పేర్లు రకరకాలు, అవన్నీ కలిసి 416. నేను ఆ పుస్తకంలో వాటిని అచ్చివేసినాను 416. అయితే అవి 416 కాకపోయినా అన్ని కలిపి సుమారుగా ఒక 70-80 పథకాలైనా ఉంటాయి. ఉదాహరణకి తెలుగులో కళ్యాణ లక్ష్మి అన్నారు, ముస్లింల కోసం మైనార్టీల కోసం దాన్ని షాదీ ముబారక్ అన్నారు. అట్లా పథకాల పేర్లు పెట్టారు. అయితే ఒక 70-80 పథకాలు పెట్టినారు. దాంట్లో ప్రధానమైనది ఇప్పుడు గురుకుల పాఠశాలలు, డబుల్ బెడ్రూమ్ పథకం. ఈ గురుకుల పాఠశాలలో ఆ తర్వాత డబుల్ బెడ్ పథకం, ఆ తర్వాత మళ్ళీ కొత్తగా మనకి తెలంగాణ మన సమగ్ర కుటుంబ సర్వే చేసి చేపల పెంపకం గురించి, గొర్రెల పెంపకం గురించి స్కీమ్స్ తీసుకున్నారు. ఆ జనాభా ఎక్కువ ఉంది. ముదిరాజులు గంగపుత్రులు కలిసి చేపలు పెంచుతారు. వాళ్ళు 30-40 లక్షల జనాభా ఉన్నారు. కనుక వీళ్ళందరికీ మేలు జరుగుతుంది, అదంతా మన కోటి బ్యాంక్ మారుతుంది అనేది. అలాగే బీడీ కార్మికులకు ఆసరా పథకం కింద ఈ వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చినట్టే వాళ్ళకి ఇవ్వడం జరిగింది, సుమారు 4.5 లక్షల మందికి. అట్లా సో ఇప్పుడు సార్ అది రేవంత్ రెడ్డి అండ్ కేసీఆర్ ఇద్దరికి కంపారిజన్ చేసినట్లయితే మీరు చెప్పలేను 7 నెలల్లో చెప్పలేమని అంటున్నారు కదా, అసలు రేవంత్ రెడ్డి అసలు ఎలిజిబులేనా, అసలు ముఖ్యమంత్రిగా అసలు అతను చేయగలడంటారా? రేవంత్ రెడ్డి గారు తప్పకుండా చేస్తాడు, చేయాలని ఉత్సాహం చాలా ఉంది. ఇప్పుడు చేసిన దాంట్లో కూడా మంచి కార్యక్రమాలు ఉన్నాయి. మొట్టమొదట చాలా అందరికి అర్థమయ్యే మాట ఒకటి ఏంటంటే, కేసీఆర్ గారు బడ్జెట్లను ప్రాజెక్టులకి వాటికి వీటికి ఉద్యోగులను కాకుండా ఇతరులకు పెట్టడం జరిగింది. ఒక జిల్లాలో 10వ తారీఖు నాడు జీతాలు వస్తే, ఒక జిల్లాలో 15వ తారీఖు, ఒక జిల్లాలో 20వ తారీఖు నాడు వచ్చింది. చాలా మంది బాధపడ్డారు. బాధపడడం అంటే కేవలం ఎంప్లాయీసే బాధపడతారా? పాలు పోసే వాళ్ళు బాధపడతారు, పేపర్ వేసే వాళ్ళు బాధపడతారు, కూరగాయల వాళ్ళు బాధపడతారు, కిరాణా షాపులు బాధపడతారు. మొత్తం మార్కెట్ సిస్టమే బాధపడిపోతుంది. 4 లక్షల మంది ఉద్యోగులు, 5 లక్షల మంది ఉద్యోగులు. అందువల్ల ఇప్పుడు ఎలాగైనా సరే 1వ తేదీ నాడు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇస్తానని ప్రకటించినాడు, గ్యారంటీ ఇచ్చినాడు. ఒక గొప్ప సక్సెస్. ఎంత రిలీఫ్ అయిపోయిందంటే, నేను ఒక పెన్షనర్ని, 1వ తారీఖు నాడు మనకు రావడం వల్ల ఎంత అంటే అంత ఆనందం వేసింది. ఇదొకటి. ఆ తర్వాత ఇప్పుడు ఇటీవల మనకి కరెంటు పోతుంది అన్నారు, పోకుండా దాన్ని చూసుకున్నాడు. ఆ తర్వాత మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులలో అవి ఎలక్షన్ కన్నా ముందే పగులు చూపడము, దాంట్లో లోపాలు బయటపడడం జరిగింది. దాని గురించి ఏమనకుండా నిపుణులకు ఇచ్చినాడు. తాను ఏమన్నాడంటే, మేము కేసీఆర్ లాగా అన్ని నాకే తెలుసు, సమగ్రంగా సర్వజ్ఞుని అనే భావన నాకు లేదు. ఏ రంగంలో ఉన్నారో ఆ రంగం వాళ్ళు ఇచ్చిన నిపుణులు సలహాలు తీసుకొని మంత్రులతో చర్చలు చేసి ఆ ప్రజల అభిప్రాయాలు తీసుకొని వాటిని అమలు జరుపుతాము. మేము ప్రజలకు సేవకులము, మా సేవ చేయడం కోసం వచ్చినాం. మా ఇందిరాగాంధీ గారు కూడా పేదల కోసం గరీబీ హఠావో నినాదం ముందుకు వచ్చినారని చెప్పి తీసుకొని వచ్చినాడు. దాంట్లో వెరైటీగా ఉండాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి అని చెప్పి ఏం చేసినారంటే, కర్ణాటకలో మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టారు, ఇక్కడ ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టినారు. అది నిజానికి కర్ణాటకలో లేకపోతే మన తెలంగాణలో కాదు. మొట్టమొదటిగా ఉచిత బస్ ప్రయాణం మహిళలకి అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ప్రవేశపెట్టినారు ఆ ప్రభుత్వం తరఫున. దానివల్ల మహిళలు ప్రయాణం పెరుగుతుంది, మహిళలు రాకపోకలు పెరుగుతాయి. యూనస్ అని ఇప్పుడు బంగ్లాదేశ్కు ప్రధానమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆయన మహిళలకు పొదుపు పథకం అనేది ప్రారంభించినాడు. దానివల్లనే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు వచ్చింది, నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఆయన ఈ పొదుపు పథకము చాలా రూపాయి చొప్పున జమ చేసుకోవడం అనేది పెట్టి, మీరు చిన్న వ్యాపారాలు చేసుకోండి, సహకారం చేసుకోండి, ఈ జమ చేసిన డబ్బుల్ని ఒకరికి అవసరం ఉన్నప్పుడు ఇచ్చుకొని మళ్ళీ తీసుకోండి అని చెప్పినాడు. ఇది కేవలం డబ్బుల కోసం కాదు, వీళ్ళు మొట్టమొదటి కలిసిన తర్వాత 4 విషయాలు తెలుస్తాయి. 4 విషయాలు తెలిసిన తర్వాత రాజకీయాలు, సమాజము, పిల్లలు, ఆరోగ్యము, వైద్యం అన్ని తెలుసుకుంటారు అని చెప్పి పెట్టినారు. అది మన దగ్గర కూడా స్వశక్తి సంఘాలు, డాక్రా గ్రూపులోని మన దగ్గర కూడా అమలు జరిపినాము. ప్రపంచమంతా కూడా అది బంగ్లాదేశ్ నుంచి వచ్చేసింది. సరిగ్గా ఈ మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు మీరు చాలా బుక్స్, నవలలు రాయడం జరిగింది, 120కి పైగా రాశారని విన్నాం కదా. సో దాని గురించి మీకు అవార్డు కూడా రావడం జరిగిందని విన్నాం. సో దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను రాసిన పుస్తకాలు ప్రధానంగా అవార్డుల కోసం రాయలేదు. సామాజిక పరిణామం ఏమి జరుగుతుంది,
సమాజంలో. ఈ కులాలు, మతాలు, ప్రాంతాలు, విద్య, అవిద్య, నిరుద్యోగము, ఆ తర్వాత యాంత్రికీకరణ పెరిగి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోల్పోవడం, కులవృత్తి కోల్పోవడము, పారిశ్రామిక ఉత్పత్తులు గ్రామాలకు వచ్చేసి వాళ్ళ 1000 జనాభాలో 450 మందికి మాత్రమే ఉపాధి దొరుకుతున్నది. 550 మంది నిరుద్యోగులు అవుతున్నారు. ఈ 550 మందిలో ఒక సైకిల్ రిపేరింగ్, సైకిల్ మోటార్ రిపేరింగ్, ఆ తర్వాత ఆటో నడుపుకోవడము, కరెంట్ రిపేరింగ్, ఆ తర్వాత ఇలాంటి ఆధునిక ఒక అదేంటిది క్రేన్ మీద పనిచేయడం, ట్రాక్టర్ మీద పనిచేయడం, ఇలాంటివి కలిపి ఒక 100 అంటే 550 మందికి ఊర్లో ఉపాధి దొరుకుతుంది. మిగతా 450 మంది నిరుద్యోగులు అయిపోయినారు ఇవాళ. దానివల్ల ఇప్పుడు ఆ గ్రామాల నుంచి వాళ్ళు వలస వెళ్తున్నారు. ఈ వలస హైదరాబాద్ దాకా వచ్చి భవన నిర్మాణ కార్మికులుగా బాంబేకి వెళ్ళి, ఆ తర్వాత గల్ఫ్ దేశాలకు వెళ్ళి వాళ్ళు బతుకుతున్నారు. ఇది ఎందువల్ల జరిగింది? మన దగ్గర యాంత్రికీకరణ, పరిశ్రమలు పెరుగుతున్నప్పుడు, చేతి పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, గ్రామీణ స్వయం పోషక ఆర్థిక వ్యవస్థ శిథిలమవుతున్నప్పుడు ఆధునిక వృత్తులు కల్పించేటువంటి ప్రణాళిక మన దగ్గర ఉండాలి. అది లేకపోవడం వల్ల నిరుద్యోగ అయ్యారు. కానీ అదే చైనాలో 1978లో మనతో సమానంగా ఉన్నటువంటి వాళ్ళు, మనకన్నా ఇంకా తక్కువ ఉన్నటువంటి వాళ్ళు 1978లో ఇప్పుడు ప్రపంచాన్ని ఏడు దశకు వచ్చేసారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యువతరం, వాళ్ళ దగ్గర మానవ వనరు, హ్యూమన్ రిసోర్స్ అంటాం, వాళ్ళందరికీ పని కల్పించేటువంటి శిక్షణ ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన, ఆ తర్వాత హార్డ్వేర్ అన్న, చిప్స్ అన్న, అసలు అన్ని చైనా నుంచి ఇప్పుడు మనం దిగుమతి చేసుకుంటున్నాం. 60,000 లక్షల కోట్ల రూపాయలు మనం ఇప్పుడు చాలా చైనా నుంచి కొంటున్నాం. అవే మన దగ్గర ఉపాధి కల్పింపజేస్తే మన వాళ్ళకి ఉపాధి దొరికేది, సంపద మన దగ్గరే ఉండేది. కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి మార్వాడి, గుజరాతీ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రిస్క్ తీసుకొని పరిశ్రమలు పెట్టి ఉత్పత్తి పెంచాలనేటువంటి దాని కాకుండా నుంచి తెచ్చి అసెంబ్లీ చేసి అమ్మితే పైసలు వస్తాయి, ఇంత రిస్క్ ఎందుకు, ఇంత పరిశ్రమ ఎందుకు అనేటి ఫీలింగ్లు ఉన్నారు. అందువల్లనే మన దేశం ఇట్లా పేదరికంలో నష్టపోతుంది. ఈ పారిశ్రామికవేత్తలు, యువత నుంచి వచ్చే వాళ్ళకు ప్రోత్సాహం లేదు, వాళ్ళకి పెట్టుబడి లేదు. ఇదివరకే ఎస్టాబ్లిష్ అయినటువంటి సాంప్రదాయక పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ప్రభుత్వమే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, ఆర్థికంగా పెట్టుబడి సమకూర్చి, అన్ని సింగిల్ విండో ఇస్తే వాళ్ళు ఎదుగుతారు, పరిశ్రమలు పెడతారు. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొన్న వారం క్రితం స్కిల్స్ డెవలప్మెంట్ యూనిట్ అని అన్నారు, యూనివర్సిటీ పెడుతున్నాం అన్నారు. అలాంటివి ఒక 50 ఏళ్ళ క్రితం పెట్టాల్సిందండి. అందుకే నేనేమంటున్నానంటే, నూతన అవసరాలకు అనుకూలంగా, నూతన ఉత్పత్తులకు అనుకూలంగా, నూతన మార్కెటింగ్ అనుకూలంగా, నూతన ఎంటర్ప్రిన్యూర్షిప్ అనుకూలంగా, ఈ ఆధునిక అవసరాలు, ఆధునిక ఉత్పత్తులు, ఆధునిక మార్కెటింగ్ అనుకూలంగా ఒక 6-7 యూనివర్సిటీ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఉదాహరణకి పీసీ కమిషన్ చైర్మన్గా నేను అధ్యయనం చేసినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో బీసీఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున స్కిల్స్ డెవలప్మెంట్ గురించి 75 రకాల స్కిల్స్ డెవలప్మెంట్ ఉన్నది. మన దగ్గర ఒక 16-18 అది కూడా భూదాన్ పోచంపల్లిలో ఉన్నాయి. అది 8,000, 10,000 జీతం ఇచ్చేటి. కానీ అక్కడ వాళ్ళు 50,000 రూపాయల దాకా జీతం వచ్చే స్థాయి స్కిల్స్ డెవలప్ చేశారు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. 20,000 మందికి ఏటా శిక్షణ ఇద్దామని అంటున్నారు. అదొక ఆహ్వానించదగిన పరిణామం. అదొకటే కాకుండా ఇప్పుడు సమాజంలో తెలంగాణలో ఎన్ని రకాల సరుకులు అవసరం పడుతున్నాయో, ఎన్ని రకాల సేవలు అవసరం పడుతున్నాయి, అవన్నీ తెలంగాణలో ఉత్పత్తి చేసి తెలంగాణ యువతరాన్ని తయారు చేసుకుంటే తప్పనిసరిగా మన దగ్గరనే ఎదుగుతాము, మన సంపద పెరుగుతుంది, ఉపాధి దొరుకుతుంది. దానికి ఇప్పుడు 450 మంది ప్రతి గ్రామం నుంచి 45% నిరుద్యోగులు అవుతున్నారు. వాళ్ళ ద్వారా భవన నిర్మాణంలో మనం డబుల్ బెడ్ పథకం ద్వారా వాడుకోవచ్చు. ఈ రోడ్ల నేషనలైజేషన్ రోడ్లు పెంచడం ద్వారా వాడుకోవచ్చు. అలాగే స్కిల్స్, రకరకాల స్కిల్స్ ఉన్నాయి. వాటన్నిటి కొత్త వృత్తులలో చాలక యంత్రం కనుక్కుంటే డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికులు కొన్ని లక్షల కోట్ల మంది ప్రపంచంలో తయారైనారు. ఒక నిస్తంత్రి వ్యవస్థ అంటే వైర్లెస్ అనేది కనుక్కుంటే మార్కొని దాంతో రేడియో వచ్చింది, టెలిఫోన్ వచ్చింది, టెలిగ్రాఫ్ వచ్చింది. ఇట్లా అంటే ఒక సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయిన కొద్ది కొత్త వృత్తులు వస్తాయి. కనుక భారతదేశంలో జరగాల్సింది ఏంటంటే సైన్స్ టెక్నాలజీ డెవలప్ చేసి ఆధునిక ఉపాధి కల్పన కనుక్కొని చేయాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడు చాలా కాలం దాకా దిగుమతి చేసుకుంటూ చేరినాం. అందువల్ల మనము రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేస్తూ నూతన ఇన్నోవేషన్స్ చేయడం ద్వారా అది వికేంద్రీకరణ అభివృద్ధి, భారీ ఉత్పత్తి ద్వారా భారీ పెట్టుబడి అవసరం పడుతుంది, ఉపాధి తక్కువ ఉంటుంది. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారు చెప్పినట్లు, లేదా గాంధీజీ గారు చెప్పినట్టుగా స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకు ఉపాధి దొరకాలి. యంత్రము మనిషికి ఉపయోగపడాలి తప్ప మనిషిని తొలగించి యంత్రం పనిచేసేది భారతదేశానికి కానీ బంగ్లాదేశ్కి కానీ
మనకి చైనాకి కానీ శ్రీలంక కానీ మన ఆసియా దేశాలకు పాకిస్తాన్ ఉపయోగపడదు. ఉమ్, మన ఆసియా దేశాలలో జనాభా ఎక్కువ కాబట్టి ఉపాధి కల్పనకు అనుకూలంగా ఈ పారిశ్రామికీకరణ జరగాలి. యూరోప్ దేశాల వాళ్ళు, అమెరికా దేశాల వాళ్ళు తక్కువ జనాభాతోటి ఎక్కువ లాభాలు సంపాదించుకోవాలి, ఎక్కువ జనాభా మీద ఆధిపత్యం చెలాయించాలి, బానిసలుగా మార్చుకోవాలి, దోపిడీ చేయాలనుకున్నారు. అందువల్ల అక్కడ భారీ ఉత్పత్తి పరిశ్రమలు వచ్చినాయి. ఆ భారీ ఉత్పత్తి పరిశ్రమలు మనకి పనికిరావు, సన్నకారు చిన్నకారు ఉత్పత్తి ద్వారా మనం ఎదగాలి అని చెప్పి పెద్దలు చెప్పుకున్నారు. ఇప్పుడు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు ఆ పద్ధతులు చేయకుండా ఉండడం వల్ల ఇప్పుడు మనకి నిరుద్యోగ సమస్య పెరుగుతూ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టారు కదా. సో దాంట్లో ఒక బస్సు, అదే ఉచిత బస్సు ప్రవేశపెట్టారు. అది దానికి బదులుగా నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించుంటే బాగుండేదని చెప్పేసి అందరి నిరుద్యోగుల ఆలోచన. సో దానికి మీరు బస్సు పథకాన్ని అమలు పరచడం అనేది కరెక్టే అంటారా? ఇప్పుడు స్కిల్స్ యూనివర్సిటీ ఇప్పుడు ప్రారంభమవుతున్నది, వచ్చే సంవత్సరం పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. అది చాలా గొప్ప ఆలోచన. అలాగే ఇప్పుడు ఎన్ని రకాల స్కిల్స్ ఉన్నాయో అవసరం ఉన్నాయో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అన్నీ పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక క్యూబాలో మొన్న కరోనా వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నింటికి అక్కడి నుంచి వైద్య బృందాలు వెళ్ళి సేవలు చేసి వచ్చినారు. మన దగ్గర ఈ ఇంత ఎక్విప్మెంట్ ఉండగా, ఇంతమంది యువతరం ఉండగా ఉక్రెయిన్కు చదువుకుంటున్నారు. నేను బంగ్లాదేశ్లో కూడా 10,000 మంది ఉన్నారట. ఎందుకు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది? మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇక్కడ కల్పించవచ్చు కదా. ఎందుకు ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కష్టపెట్టి ఇవి ఇవి కావాలి అవి కావాలని చెప్పి అడగడం, అవన్నీ ప్రభుత్వం సమకూర్చవచ్చు కదా. అందువల్ల ఇంకా ఇప్పుడు ఇప్పుడు 5,000 సీట్లు ఉన్నాయి కదా, 10,000 సీట్లు మెడికల్ సీట్లు చేసినా కూడా ఏం నష్టం లేదు. దానివల్ల వైద్యం పెరుగుతుంది. అల్లోపతి వైద్యం ఒకటే కాదు, అందరూ కామన్గా ఏమనుకుంటున్నారంటే అల్లోపతి వైద్యం ఉంది, వనమూలికల వైద్యం ఉంది, ఆయుర్వేద వైద్యం ఉంది, హోమియోపతి వైద్యం ఉంది, ఇంకా చాలా రకాల వైద్యాలు ఉన్నాయి. అన్నిట్లలో అన్ని రకరకాల చికిత్సలు ఉన్నాయి. అవి మనిషికి ఆరోగ్యాన్ని అది చేస్తుంది. అలాగే యోగా, మెడిటేషన్ అంటే యోగా, ఆ తర్వాత ధ్యానం అనేది కూడా, ఎక్సర్సైజ్ అనేది కూడా, అది కూడా రోగాలు రాకుండా వచ్చిన రోగాలు కూడా సరి చేసుకోవడం కోసం శరీరాన్ని సరి చేసుకోవడం. అలాగే నేచురోపతి, ప్రకృతి చికిత్స, వీటన్నిటి ద్వారా చేసుకోవచ్చు. అయితే కేవలం ఒక అల్లోపతి మీదనే ఆధారపడి అదే ఆరోగ్యం అని చెప్పి అని భావించి దానికే బడ్జెట్ పెట్టడము, ఆరోగ్యశ్రీ ప్రకటించడం జరుగుతుంది. ఈ ఆరోగ్యశ్రీకి పెట్టే డబ్బులతోటి ఇది ప్రైవేట్ హాస్పిటల్ బతుకుతున్నాయి. ఈ ఆరోగ్యశ్రీకి పెట్టే డబ్బులతోటి ఇప్పుడున్నట్టు గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ఇప్పుడున్నట్టు సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటినీ ప్రభుత్వమే కట్టవచ్చు. ఇది నేను వ్యాసాలు రాస్తున్నాను, చెప్తున్నాను. అంటే మన పెట్టుబడి, ప్రజల యొక్క రక్త మాంసాలు పిండి వసూలు చేస్తున్నటువంటి పన్నులతో మనం ఆరోగ్యశ్రీ పేరు మీద ప్రైవేట్ హాస్పిటల్స్ బతికిస్తున్నాం. ఆ డబ్బు 30,000 కోట్లు వాళ్ళ మనం రుణమాఫీ చేసినాం. 30,000 కోట్లతోటి ఎన్ని హాస్పిటల్స్ కొట్టచ్చు. ఆ తర్వాత 30,000 కోట్లతోటి పేదలకు ఎన్ని వేల లక్షల ఎకరాల భూమి కొనివ్వచ్చు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. అందువల్ల వైద్యంలో మనం సెల్ఫ్ సఫిషియెంట్ ఉండేవి కాకుండా ఇతర ప్రాంతాలకి, అంటే బీహార్, ఉత్తరప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్ ఇలాంటి పేదరికం ఉన్నటువంటి ప్రాంతాలకి మన డాక్టర్లుగా సేవలు చేసి వెళ్తారు. ఉదాహరణకి కేరళ నుంచి గత 50 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలన్నిటికీ నర్సులుగా, సిస్టర్లుగా వెళ్తే సేవలు చేస్తున్నారు, వైద్య సేవలు. అట్లా మన దగ్గర నుంచి కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల మనం ఆధునిక వృత్తులలో ప్రవేశించడం శిక్షణ ఇవ్వాలి. దానికి రకరకాల రూల్స్ పెట్టి ఆ తర్వాత అక్కడ పెద్ద అవినీతి జరిగి ఇక్కడ వైద్య కళాశాలలు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారు. అదే కాకుండా మనం హోమియోపతి, ఆయుర్వేదానికి కూడా సమానమైన విలువ ప్రభుత్వం ఇచ్చి వాటికి కూడా ప్రోత్సహించి దాన్ని బట్టి శాస్త్రీయంగా పరిశోధన చేసి, ఆధునిక పరిశోధనలు ఆయుర్వేదంలో జరగాలి, హోమియోపతిలో జరగాలి, ఆ తర్వాత ప్రకృతి చికిత్సలు జరగాలి. అందువల్ల దానివల్ల మనకు ₹1,00,000 ఖర్చు అయ్యేటువంటి ఒక హార్ట్ పేషెంట్కి, ఆ తర్వాత ఒక పెరాలసిస్ పేషెంట్కి 5,000, 10,000 రూపాయలతో అయిపోతుంది. అందువల్ల వైద్యం యొక్క ఖర్చు తగ్గించవచ్చు, వైద్యం యొక్క సదుపాయాలు పెంచవచ్చు. అలాగే విద్యకు సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళ ఫీజు రింబర్స్మెంట్ అని ఇస్తున్నాం కొత్త కాలం నుంచి, వైఎస్ రాజశేఖర కాలం నుంచి. ఆ ఫీజు రింబర్స్మెంట్ డబ్బుతో మనమే కాలేజీలు పెట్టవచ్చు. అంటే ప్రైవేటుకు మన డబ్బులతో, ప్రభుత్వ యొక్క డబ్బులతో ప్రైవేటు కాలేజీలు పెరిగినా తప్ప ప్రభుత్వంకు వచ్చింది ఏమీ లేదు. అంటే ప్రైవేటీకరణ పేరు మీద ప్రజల సొమ్ము, ప్రభుత్వం యొక్క సొమ్ము ప్రైవేటీకరణ జరిగింది తప్ప ప్రజలకు అందరి. అదే జాతీయకరణ చేస్తే, అంటే ప్రతిదీ కూడా మనం ప్రజల తరఫున ప్రభుత్వం మీద తీసుకొని వస్తే, ఒక కాలంలో హౌసింగ్ బోర్డు కాలనీ ఉన్నది మనకు హైదరాబాద్లో, బాగిలింగపల్లి ఉన్నది, కట్టించి 2 లక్షలకు
ఆ, 2.5 లక్షలకి ఒక 2 బెడ్రూమ్ ఇచ్చేసినారు. ఇప్పుడు హాయిగా ఆనందంగా 40 సంవత్సరాలు నుంచి ఉంటున్నారు. అప్పుడు సైకిల్ లేని వాళ్ళు, అప్పుడు సైకిల్ మోటార్ లేని వాళ్ళు ఇప్పుడు కార్లతో ఉంటున్నారు. 40 సంవత్సరాల్లో 2 తరాలు మారినాయి. అట్లా హౌసింగ్ బోర్డు తోటి నువ్వు పేద ప్రజలకే కాదు, ఇవాళ తెలంగాణలో 7.5 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు 30 లక్షలు కొందామనుకున్నారు, ఇవాళ 80 లక్షలు అయింది ఇల్లు. ఆ తర్వాత ఇప్పుడు కోటిన్నర అయింది. ఎందుకు గవర్నమెంట్ కంటే హౌసింగ్ బోర్డు ద్వారా కట్టిస్తే ఎస్ఎఫ్టీకి 1,500 రూపాయలు, 2,000 రూపాయలు అంటే ఒక 1,500 ఎస్ఎఫ్టీ 3 బెడ్రూమ్ వస్తుంది. అంటే 25 లక్షలకి 30 లక్షలకే ఒక ఇల్లు, అద్భుతమైన ఇల్లు అవుతుంది. కానీ ప్రైవేటీకరించడం వల్ల ఏం జరిగింది? 80 లక్షల రూపాయలు, 80 లక్షల రూపాయలు ఇతడు నెలకు 1,00,000 రూపాయలు జీతం తీసుకుంటున్నవాడు 5 లక్షలు 10 లక్షలు పెట్టుబడి పెట్టి కొనుక్కుంటే 30 సంవత్సరాలు దాన్ని బానిసలాగా దానికి కట్టాల్సి వస్తుంది. ఇది దేనివల్ల వచ్చింది? ప్రైవేటీకరణ వల్ల. హౌసింగ్ బోర్డు పెడితే కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ద్వారా మనం కనుక ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ నేషనల్ రోడ్ల ప్రాజెక్టు, మనం ఈ ఫ్లైఓవర్లు కనుక కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు తరఫున కడితే నాగన్ సాగర్ ప్రాజెక్ట్ కట్టినారు, ఎంత అద్భుతంగా ఉంది. అందువల్ల ఈ ప్రైవేటీకరణ వల్ల ఈ రాజకీయ రంగంలో ఉండే వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ రంగంలో ఉండే పారిశ్రామికతలు కావచ్చు, కొత్త తరం ఎదిగి వాళ్ళు ఏదైనా కాకుండా ఆ డబ్బుతో రాజకీయాలు కూడా శాసిస్తున్నారు. ఇవాళ రాజకీయాలలో ఎవరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అంతకన్నా ముందు డబ్బులు ఇచ్చి వాళ్ళకు అనుకూలమైన ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాళ్ళే వస్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఈ పారిశ్రామికవేత్తలుగా మారి వస్తున్నారు. అందువల్ల ఈ ప్రైవేటీకరణ అనేది రాజకీయాలు మొత్తం సర్వనాశం చేసింది. అందువల్ల వాళ్ళకి కావాల్సిన లాభాలు, అందువల్ల ఉపాధి కల్పన చేయరు, అందులో రిజర్వేషన్స్ ఉండవు. ప్రభుత్వం అయితే దాంట్లో 50% రిజర్వేషన్స్ ఉంటాయి. అంటే ఎస్సీలకు 15-16%, ఎస్టీలకు 7%, బీసీలకు 27% కానీ 29% కానీ 50% రిజర్వేషన్స్ ఉంటాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ లేవు. అందువల్ల నిరుద్యోగ సమస్య అనేది ఈ ప్రైవేటీకరణ వల్ల పెరుగుతూ వస్తున్నది. కనుక జాతీయీకరణ చేయాల్సిన అవసరం. ఈ పెట్టుబడి కూడా మనదే. 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అని చెప్పి ఇచ్చేసి మనము ఇవాళ 500 కోట్లకు 1000 కోట్లకు దేహి అని మీరు మా దగ్గర పరిశ్రమలు పెట్టారని చెప్పేసి అమెరికాకి ఇప్పుడు వాళ్ళ రేవంత్ రెడ్డి గారు బయలుదేరి వెళ్ళినారు. అంటే మన పెట్టుబడిని మనం పెట్టుకోవచ్చు కదా. ఇంతకుముందు అడిగినారు, ఏది నేను 58 సంవత్సరాలకు రిటైర్మెంట్ చేస్తే బాగుంటుందని. అప్పుడు అన్నా మరి వాళ్ళకు ఇవ్వాల్సిన 50 లక్షల రూపాయలు ఎట్లా ఇవ్వాలి అంటే నేను ఒక ఉపాయం చెప్పాను. మనము ప్రభుత్వం బాండ్స్ ఇష్యూ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన బ్యాంక్ బాండ్స్ ఇష్యూ చేసి వాటికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ఆ గ్యారంటీ తోటి ఇస్తే ఆ బ్యాంకులలో వాళ్ళు కుదవబెట్టుకుంటే బ్యాంకులకు మేము ఇస్తాం డబ్బులు అని చెప్పంటే వాళ్ళు బ్యాంకులలో అవసరమైన డబ్బులు తీసుకుంటారు. ఈ కొడుకో కోడలో బిడ్డను అల్లుడో దాన్ని ఎత్తుకపోకుండా హాయిగా వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళ పెన్షన్ అట్లాగే వస్తుంది కదా అని చెప్పడం జరిగింది. అందువల్ల ఆ బాండ్స్ మనం ఎప్పుడన్నా మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు తీసుకోవచ్చు, అందువల్ల మన క్యాష్ అవసరం లేదు అని చెప్పడం జరిగింది. అయినా సరే ఎందుకు 58 నుంచి 61 సంవత్సరాలు చేయడం వల్ల సుమారు 150,000 ఉద్యోగాలు నింపకుండా అయిపోయింది. ఓకే సార్. సో ఇవాళ మా స్టూడియోకి వచ్చి చాలా చక్కటి విషయాలు, మీ ఎక్స్పీరియన్స్ని, మీ అనుభవాలని, అన్ని విషయాలు మాకు షేర్ చేసినందుకు, చాలా విషయాలు అయితే మాకు చెప్పారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాళ మన స్పెషల్ గెస్ట్ తో స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.